సో హే గైస్, వెల్కమ్ టు రోరతిన్స్ మోస్ట్ వల్. సో చాలా కాలమైంది వీడియో వచ్చేసి, అండ్ వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ పెట్టకపోవటానికి కారణం ఏంటి అని, ప్లస్ లూసిఫర్ది ఇంతకుముందు లూసిఫర్ది ఒక షార్ట్ కూడా అప్లై చేశాను, దాని గురించి కూడా చెప్తాను అనమాట. అండ్ ఆర్ఎండబ్ల్యూలో ఒక సాడ్ న్యూస్ కూడా ఉంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు వీడియోస్ పెట్టకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే, సెప్టెంబర్లో ఛానల్ మీద వార్నింగ్స్ అనేవి పడ్డాయి. సో పాత వీడియోస్ ఎవరైతే చూసారో, పాత సబ్స్క్రైబర్స్ తెలిసే ఉండిద్ది, నేను ఒక 3-4 వీడియోస్ స్ట్రీట్ డాగ్స్ లైఫ్ మీద చేశాను అనమాట. స్ట్రీట్ డాగ్స్ హ్యూమన్స్ని ఎందుకు కరుస్తున్నాయి అది ఇది అనుకొని. సో అట్లాంటి వీడియోస్కి గ్రాఫిక్ కంటెంట్ ఉంది కొంచెం. ఆ గ్రాఫిక్ కంటెంట్ వార్నింగ్ ఇచ్చినా కూడా కొంతమంది రిపోర్ట్ అనేది చేశారనమాట. అండ్ నేను ఈ వీడియోస్కి ప్రాపర్ రూల్సే పాటించాను, ఎట్లా చేయాలి అనేది గ్రాఫిక్ కంటెంట్ ఉన్నప్పుడు. బట్ రిపోర్ట్ చేయటం వల్ల వాటికి అన్ని వీడియోస్కి, స్ట్రీట్ డాగ్ వీడియోస్కి మాత్రమే వార్నింగ్స్ పడ్డాయి. సో ఈ డిసెంబర్ వరకు వార్నింగ్ ఉందన్నమాట, లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు. సో ఆ వార్నింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అండ్ దానివల్ల ఏంటంటే రికమెండేషన్లోకి వెళ్ళట్లేదు ఛానల్ అనేది, వీడియోస్ ఆర్ షార్ట్స్ అనేవి రికమెండేషన్లోకి వెళ్ళట్లేదు ఆ వార్నింగ్స్ వల్ల. సో దానివల్ల డిసెంబర్ వార్నింగ్స్ మొత్తం ఎత్తేసిన తర్వాత చేద్దాం అనుకున్నాను. ఈలోపు ఒక చిన్న ప్లాన్ చేద్దాం, ఒక చిన్న ఏంటంటే క్లిక్ బైట్ లాగా చేద్దాం అని చెప్పి, లూసిఫర్ ఉన్నాడు కదా, వాడికి ఏది వెళ్ళిపోయాడా, లూసిఫర్దా కిందకి వెళ్ళిపోయినట్టున్నాడు. సో లూసిఫర్ ఉన్నాడు కదా, వాడికి బ్యాక్ లెగ్ కొంచెం మజిల్ అనేది డ్యామేజ్ అయింది. వాడు 2 months ఉన్నప్పుడు లైకన్తో బాగా ఆడుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. యాక్సిడెంట్ అంటే బండి గుర్తాం కాదు, లైకన్తో హెవీగా ఆడేటప్పుడు. సో ఇట్లా సో వాడికి ఈ వెనక కాలుకి ఒక మజిల్ అనేది డ్యామేజ్ అయిందనమాట. దానివల్ల వాడు కొంచెం కుంటటం కానీ, ఇట్లా పక్కకి వేయటం కానీ కాలు అట్లా చేస్తున్నాడు. సో దానివల్ల హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్స్రేలు అదంతా చేశారు. సరే, దీన్ని క్లిక్ బైట్గా యూజ్ చేసుకొని కొంచెం సింపతి ద్వారా అయినా మళ్ళీ ఛానల్ని తీసుకొద్దాం పైకి అనే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకున్నాను. బట్ తర్వాత పెట్టాను కానీ తర్వాత నాకే అది వేస్ట్ అనిపించింది. ఒకవేళ చేస్తే నార్మల్గా చేద్దాం, వస్తే వస్తారు, లేకపోతే లేదు వ్యూస్ అనే చెప్పి. సో అది అయిపోయింది. అండ్ ఛానల్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్. ఆ వార్నింగ్స్ అనేవి వెళ్ళిపోయినాయి, సో దాని గురించి కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే కనుక, జిమ్మీ చనిపోయిందనమాట. షీ పాస్డ్ అవే ఈ 10th of January ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో చనిపోయింది జిమ్మీ. ఎలా అంటే కిడ్నీ ఫెయిల్యూర్, ర్యాట్ పాయిజనింగ్ వల్ల. సో ఏం జరిగిందంటే, జిమ్మీ అది దాని గురించి అందరికీ తెలిసిందే, అది చాలా అగ్రెసివ్ డాగ్. అందుకే నేను దాన్ని ఎవరికి చూపించలేదు, అంటే ఎంత బయటికి తీసుకురాను, ఎవరికి చూపించకుండా. వీడియోస్లో కూడా చాలా తక్కువ కనిపించింది జిమ్మీ, చాలా అగ్రెసివ్. అది హంటింగ్ చేసిద్ది అనమాట. దానికి ఎలుక, కప్ప, పాము, గేము, ఎద్దు ఏం ఉండదు. దానికి చంపాలనుకుంటే వెళ్ళి చంపేసి వచ్చేది, అంత అగ్రెసివ్ డాగ్ అనమాట. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇది లైకన్, కాలు రెండూ కలిసి జిమ్మీ మీదకి వెళ్ళినా కూడా రెండింటిని చంపేసి అంత బలం ఉండిద్ది అనమాట జిమ్మీకి. సో రీసెంట్గానే పిల్లలు కూడా పెట్టింది, పిల్లలు బాగా వెళ్ళినాయి. సో చూస్తున్నారు, ఇది కూడా తిరుగుతున్నాడు వెనక. సో ఏం జరిగిందంటే, నవంబర్ ఎండింగ్లో, అంటే ఇప్పుడు ఈ సీజన్ ఈ 2024 ఏమైందంటే, ఈ రైనీ సీజన్ దగ్గర నుంచి మా కాలనీలో ర్యాట్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది కొంచెం. సో ఇంటి దగ్గర ర్యాట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఎలుకల మందు పెడతారు కదా, అంటే ఎవరో కూడా తెలీదు. బట్ నైబర్స్ వచ్చేటప్పటికి, ఇంటి దగ్గర మరి ఎక్కడో మరి నైబర్స్ వచ్చేటప్పటికి కొంచెం ర్యాట్ పాయిజన్ అయితే పెట్టారనమాట ఎలుకలకి. అది జనరల్, అందరి ఇంట్లో అదే చేస్తారు, ర్యాట్ పాయిజన్ అనేది. సో ఆ ర్యాట్ ఏం చేసిందంటే, ఆ పాయిజన్ తినేసి మా కాంపౌండ్లోకి వచ్చింది. సో మా కాంపౌండ్లోకి రావటం అంటే ఏంటంటే, జిమ్మీ ఉండిద్ది కదా, జిమ్మీ ఆ ఎలుకలు తినేసింది అనమాట. అంటే మొత్తం కాదు, సగం చంపి సగం తినేసింది. ఇది చూసుకొని ఎలుకని పడేసాను. నార్మలే అనుకున్నాను, అంత పట్టించుకోలేదు. తర్వాత డిసెంబర్ నుంచి దానికి కొంచెం
స్పీడ్ ఫుడ్ తీసుకోవటం ఇంటేక్ తగ్గింది. మేమేమనుకున్నాం అంటే చలిగా ఉంది కదా అందుకనే అనుకున్నాం. మేము దానికి అది రికగ్నైజ్ చేసేటప్పుడు దానికి ఏమైందని రికగ్నైజ్ చేసేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. సో ఆ ర్యాట్ పాయిజన్ వల్ల కిడ్నీస్ అనేవి ఫెయిల్ అయినాయి అనమాట. దానికి స్టేజ్ 4 కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేసింది దానికి. సో చివరి డేస్ ఈ జనవరిలోనే చాలా ఇబ్బంది పడింది జిమ్మి వచ్చేటప్పటికి, చాలా అంటే చాలా. తిట్టుకొని రోజు లేదు, ఎందుకు ముందే గమనించుకోలేదా అని చెప్పేసి. సో వేస్తున్నాను కదా సైడ్ మీద ఇందాక నుంచి. సో 10th of January మార్నింగ్ 1:32 మధ్యలో చనిపోయిందనమాట. అయిపోయినప్పుడు కూడా మెంటల్ బ్రేక్ డౌన్స్ బాగా అయింది. మెంటల్ బ్రేక్ డౌన్స్ అనేవి బాగా వచ్చినాయి. అసలు తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఇంత దరిద్రంగా ఎవరైనా ఏడుస్తారా అని చెప్పి, అంత ఎందుకులే. సో చనిపోయింది. సో ఇక్కడ గుంటూరులోనే శ్మశానంలో దాన్ని పాతి పెట్టామన్నమాట. సో అది ఇంకా ఇది ఉన్నాడు కదా లూసిఫర్, వీళ్ళలోనే దాన్ని చూసుకుంటున్నాను. చాలా మెమరీస్ ఉన్నాయి జిమ్మీతో. అవి ఎన్నో పర్మనెంట్ గుర్తులు కూడా ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తుంది, పర్మనెంట్ గుర్తులు కూడా ఉన్నాయన్నమాట జిమ్మీతో. సో ఐల్ మిస్ హర్. షీ ఈజ్ వన్ ఆఫే కాదు, ఇటు ఏపీ అండ్ తెలంగాణ బుల్లి కుర్తాస్లో జిమ్మీకి మించి క్వాలిటీ ఉన్న బుల్లి కుర్తాస్ ఉన్నాయి, జిమ్మీకి తగ్గి కూడా క్వాలిటీ ఉన్న బుల్లి కుర్తాస్ ఉన్నాయి. బట్ నేను బల్లగుద్ది చెప్పగలను, ఏ బుల్లి కుర్తాకు కూడా జిమ్మీకి ఉన్న క్యారెక్టర్, నాకు తెలిసిన బుల్లి కుర్తాస్లో ఏ బుల్లి కుర్తాలో కూడా జిమ్మీకి ఉన్న క్యారెక్టర్ అయితే లేదు. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట జిమ్మీది. సో మంచి స్పెసిమెన్. ఐల్ మిస్ హర్. అయిపోయిన తర్వాత జిమ్మీ యొక్క కొంచెం క్లిప్స్ అవన్నీ ప్లే చేస్తాను, సరే చూడండి. అండ్ దాని ఆత్మ ఫ్రీగా ఉండాలి, శాంతితో ఉండాలని చెప్పి కుదిరితే కనుక ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. జిమ్మీ తల్లిలో మొత్తం బాడీ అంతా నీరసపడిపోయింది, బ్లడ్ మోషన్స్ బాగా అయిపోతున్నాయి. చివరి స్టేజ్లో ఉందన్నమాట జిమ్మీ. చాలా అంటే చాలా. లైకన్ గాడు కూడా వాడు కన్సర్న్ చూడండి జిమ్మీ విషయంలో, లవ్ అండ్ ఎఫెక్షన్. అట్లా చెప్పడానికి కూడా రావట్లేదు మాటలు. సో జిమ్మీని బయటికి తీసుకెళ్తానికి శుభ్రంగా క్లీన్ చేసి రెడీ చేశాను. అండ్ ఫైనల్ రెస్పెక్ట్స్ అనమాట. చివరి చూపులు చూసుకుంటున్నాయి. లైక్ ఆల్రెడీ ఇంట్లో అయిపోయింది అది చూడటం. సో కాలు అను లూసిఫర్ చివరిసారి చూసుకుంటున్నాయి జిమ్మీని. ఇంకా డైరెక్ట్ శ్మశానానికి తీసుకెళ్ళిపోవటం జిమ్మీని ఇప్పుడు. సో స్టే ట్యూన్. సో జిమ్మీని ఆటో ఎక్కించాము. మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా ఈ ఓపెన్ స్పేస్లోంచి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే జిమ్మీ ఇంతకుముందు పాత వీడియోస్లో మీరు చూసినట్టయితే ఇక్కడే ఎక్కువ తిరగటం, ఆడుకోవటం అంతా చేసేది ఈ ప్లేస్లోనే. సో అటువైపు నుంచి కాకుండా కొంచెం ఉంటాయి కదండి నమ్మకాలు. సో మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా ఇట్లా వైపే అది ఎక్కడైతే పరిగెత్తుందో అటువైపు నుంచే తీసుకెళ్తున్నాం అనమాట దాన్ని. ఒక లోపలే
Wow.